వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ ఆర్ట్స్ వెల్. సో ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ తోటి ఒక డెకోర్ ఐటమ్ తయారు చేస్తున్నాం. సో దానికి మనం న్యూస్ పేపర్ని తీసుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని రెక్టాంగులర్ పీసెస్గా మనము కట్ చేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్న రెక్టాంగిల్ పేపర్స్ని మనము రీఫిల్తో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా ఒక ఎడ్జ్లో పెట్టేసి ఇలా రోల్ చేసుకొని చివర్లో మనము గమ్ అంటించేసుకొని ఇలా పేపర్ రోల్స్ని తయారు చేసుకోవాలి. సో ఇలా చాలా పేపర్ రోల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పేపర్ రోల్ని తీసుకొని చూపించిన విధంగా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ కొంచెం గ్లూ అప్లై చేస్తూ మనము రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా రోల్ చేసుకుంటూ ఒక ప్లేట్ లాగా చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా ఒక పేపర్ రోల్ అయిపోయిన తర్వాత మనం గ్లూ తోటి ఇంకో పేపర్ రోల్ని జాయిన్ చేస్తూ మనము ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా రౌండ్ చేసుకొని నచ్చిన సైజులో మీరు ఇలా పేపర్ రోల్స్ని జాయిన్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. సో ఇలా ఈ ప్లేట్ తయారైంది. నెక్స్ట్ ప్లేట్ కోసం మనము ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసి ఇలా కొంచెం గ్లూ అప్లై చేసుకొని మన దగ్గర ఉన్న పేపర్ రోల్స్ని ఇలా ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకోవాలి వర్టికల్గా. ఇలా కొంచెంగా గ్లూ అప్లై చేసుకుంటూ పేపర్ రోల్స్ని అతికించాలి. ఇలాంటి డెకోర్ ఐటమ్స్ మనకు చాలా కాస్ట్ ఉంటాయి. సో మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల తక్కువ బడ్జెట్లో మనకు మంచి డెకోర్ ఐటమ్ అనేది తయారవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా కొంచెంగా గ్లూ అప్లై చేసుకుంటూ ఇలా పేపర్ రోల్స్ అన్నిటిని అతికించాలి. ఇలా పేపర్ రోల్స్ అన్నిటిని అతికించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఉన్న వాటిని సీజర్ తోటి కట్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్ కోసం మనము ఇక్కడ 8 పేపర్ రోల్స్ని తీసుకున్నాను. ఇలా 8 పేపర్ రోల్స్ని తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ స్ట్రైట్ చేశాను. ఇలా స్ట్రైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము 4 హారిజాంటల్గా 4 వర్టికల్గా తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మనము పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను స్ట్రాంగ్గా ఉండడం కోసం గ్లూ అప్లై చేశాను. ఇలా బుట్ట ఎలా అయితే అల్లుతారో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని మనము యూజ్ చేస్తాము. సో ఇలా గ్లూ తోటి 4 సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక పేపర్ రోల్ని తీసుకొని దాన్ని బెండ్ చేస్తాము. సో బెండ్ చేసేసి ఇలా ఒక సైడ్ 4 పేపర్ రోల్స్ ఒకటి కింది దిక్కు అండ్ ఒకటి పైకి ఉండేలాగా చూస్తాము. పైన ఉన్న పేపర్ రోల్ని ఇప్పుడు నెక్స్ట్ దానికి మనము కింది దిక్కు బెండ్ చేస్తాము. అండ్ కింద ఉన్న పేపర్ రోల్ని మనము పైకి బెండ్ చేస్తాము. సో చూపించిన విధంగా ఇలా సేమ్ ప్రాసెస్ వాడుతూ ఒక రౌండ్ మొత్తం ఫినిష్ చేస్తాము. పైన పేపర్ రోల్ని కిందికి బెండ్ చేస్తూ కింది పేపర్ రోల్ని పైకి బెండ్ చేస్తూ ఇలా ఒక రౌండ్ని ఫినిష్ చేయాలి. ఒక రౌండ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనము ఈ 4 స్ట్రిప్స్ని మనము 2గా డివైడ్ చేసుకోవాలి. సో 2గా డివైడ్ చేసుకొని మనము సేమ్ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఇప్పుడు మనము 2గా డివైడ్ చేస్తూ సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ పైన పేపర్ రోల్ని కిందికి బెండ్ చేయాలి అండ్ కింద పేపర్ రోల్ని
పైకి బెండ్ చేయాలి. బుట్ట ఎలా అల్లుతామో సేమ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. సో ఇలా 2 పేపర్ రోల్స్ని డివైడ్ చేసుకుంటూ మనము సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఒక రౌండ్ చేయాలి. ఈ ఒక రౌండ్ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క పేపర్ రోల్ని డివైడ్ చేస్తూ సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ చూపించిన విధంగా ఇలా అల్లుకోవాలి. ఇలా అల్లిన తర్వాత మనకు ఇలా అవుతుంది. ఎండింగ్స్ని మనము గ్లూ తోటి స్టిక్ చేసుకోవాలి. ఇలా కొంచెం బెండ్ చేసుకుంటూ ఇక్కడ నేను గ్లూ తోటి స్టిక్ చేస్తున్నాను. ఇలా ఒక ప్లేట్ రెడీ అవుతుంది. నెక్స్ట్ ప్లేట్ కోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని రౌండ్గా మనము ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి గ్లూ తోటి మనము ఒక పేపర్ రోల్ని అతికించుకోవాలి వర్టికల్గా. అండ్ ఇంకో పేపర్ రోల్ని హారిజాంటల్గా మనము స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక్కొక్క పార్ట్ని పేపర్ రోల్స్ తోటి స్టిక్ చేసుకోవాలి. ఈ పార్ట్లో మనము హారిజాంటల్గా అతికించుకుంటున్నాము. ఇలా ఒక్కొక్క పేపర్ రోల్ని అతికించుకోవాలి. పార్ట్కి నెక్స్ట్ పార్ట్కి మనము దీని ఆపోజిట్ డైరెక్షన్లో మనము పేపర్ రోల్స్ని గ్లూ అప్లై చేసి అతికించుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం సీజర్తోని కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ ప్లేట్స్ రెడీ అయిపోయాయి. ఇలా 5 ప్లేట్స్ని తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ పెయింట్ తోటి ప్లేట్స్ అన్నిటికీ పెయింట్ వేసేస్తున్నాను. సో ఇలా అన్ని ప్లేట్స్కి ఎల్లో కలర్ వేసేసాను. సో ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్కి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తోటి మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని ఇలా మీరు ప్యాటర్న్స్ని డ్రా చేసుకోవచ్చు. డైరెక్ట్గా కాకపోయినా మీకు ఫస్ట్ పెన్సిల్ తోటి వేసుకొని దాని తర్వాత పెయింట్ తోటి కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ర్యాండమ్ ప్యాటర్న్స్ని వేసి ఇలా డిఫరెంట్ జియోమెట్రికల్ షేప్స్ని యూజ్ చేసి మీరు ఇలా ప్లేట్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అండ్ చూడడానికి కూడా చాలా కాస్ట్లీ డెకరేటివ్ లాగా కనిపిస్తుంది. ఇలా మీకు నచ్చిన ప్యాటర్న్స్ని ఒక్కొక్క ప్లేట్ మీద డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ తోటి మీరు వేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ అయిపోయింది. అండ్ సెకండ్ ప్లేట్కి వచ్చేసి నేను ఇలా ట్రయాంగిల్స్ని డిజైన్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే ట్రయాంగిల్స్ని కానీ సర్కిల్స్ని కానీ స్క్వేర్స్ని కానీ రెక్టాంగిల్స్ కానీ ఇలా డిఫరెంట్ షేప్స్ని డ్రా చేసి వేయచ్చు. సో ఇలా అన్ని ప్లేట్స్కి మీకు నచ్చినట్టుగా డ్రా చేసి పెయింట్ వేసుకోవచ్చు.
ఇలా థర్డ్ ప్లేట్కి నేను ఇలా నాకు నచ్చినట్టుగా సెమీ సర్కిల్స్ కానీ, నేను ఇక్కడ ఈ ప్లేట్కి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ యూస్ చేశాను. సో దీనికి నేను సెమీ సర్కిల్స్ని 2 దిక్కుల ఎండింగ్స్కి వేశాను. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్సే కాకుండా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా సెకండ్ సైడ్ కూడా నేను గ్రీన్ పెయింట్ తోటి ఇలా పెయింట్ వేసేసాను సెమీ సర్కిల్ షేప్లో. అండ్ ఇలా మిడిల్లో నేను సర్కిల్ని వేశాను. ఇది ఒక బోహో డెకోర్ ఐటమ్ కాబట్టి మనము ర్యాండమ్గా ప్యాటర్న్స్ వేసుకోవచ్చు. దీనికి స్పెషల్ ప్యాటర్న్ వేయాలంటూ ఏమీ ఉండదు. సో నచ్చినట్టు వేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు. అండ్ ఇలా ఫోర్త్ ప్లేట్కి గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇలా డిజైన్ చేసుకున్నవన్నీ అరేంజ్ చేస్తే ద ఫైనల్ లుక్ ఈస్ హియర్. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.